పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 19వ వచనం ద్వారా నిష్కళంకమైన గొర్రె పిల్లల రక్తము ద్వారా మా పాపములు క్షమించబడినవి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం ద్వారా మీరు పొందినటువంటి గాయముల దెబ్బల చేత స్వస్థత కలుగుచున్నది. యాకోబు రాసిన లేఖ మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులు వారికి ఇక్కడ తీసుకువచ్చినటువంటి నూనెను పరిశుద్ధాత్మాభిషేకం ఇదిగో వారికి దీవెనలు ఆశీర్వాదాలు ఇక్కడ తీసుకువచ్చినటువంటి నూనెను ఆశీర్వదించు. వారి విశ్వాస వారి కుటుంబములో ఆధ్యాత్మిక దీవెన ఆశీర్వాదాలు దయచేసి మన క్రీస్తు మనకి చేయించున్నాము. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వర పితా పుత్ర పరిశుద్ధాత్మ ఆశీర్వదించిన అభిషేకముగా దీవించుగాక. ఆమేన్. చివరి ప్రార్థించుదాం. ఓ సర్వేశ్వర, ఈ దివ్య బలి శక్తివంతముగా పనిచేసి మా జీవితములను సమృద్ధిగా ఫలింపచేయుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దయచేసి దయచేసి అందరూ కూర్చొని మీకు మీకు మీ ఆయిల్స్ తర్వాత ఇస్తారు. దయచేసి అక్కడ కూర్చొని తర్వాత మీకు ఏది వచ్చినా తీసుకోవచ్చు. అర్థమైందా? దయచేసి మీరు కూర్చోండి, తర్వాత ఇస్తారు. దయచేసి కిందకి వెళ్ళండి. ఇప్పుడు మీరే తీసి పక్కన పెట్టండి. మీరు తీసుకొచ్చింది మీకు రాదు, అన్ని తైలాలు ఆశ్రయించబడ్డాయి కాబట్టి ఏం కాదు. మీరు కూర్చోండి. దయచేసి మీరు కూర్చోండి. అర్థం కాలేదా? ప్రభువులకు కృతజ్ఞతలు అర్పింపుడు, అతని నామమును మహత్యమును ఉగ్గడింపుడు. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, నేను ధర్మాజగుడం విచారణకర్తగా మా విచారణలో ఉన్నటువంటి జేఎంజే సిస్టర్స్ తరపున నాకు సహాయం అందిస్తున్నటువంటి రెవరెండ్ ఫాదర్ రాజీవ్ ఫాదర్ గారి తరపున, ఉపదేశుల తరపున, పెద్దల తరపున, మర్యాదల సభ్యుల తరపున, యువతి యువకుల తరపున మొట్టమొదటిగా ఆ త్రియేక దేవునికి కృతజ్ఞతలు సమర్పిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని యొక్క నామాన్ని ఘనపరచుదాం. గట్టిగా అంటే అదే విధముగా ఈ 3 దినాలు ఈ తపస్సు కాల స్వస్థత మహాసభలలో మనందరి కొరకు ప్రార్థించినటువంటి మరియ తల్లి, ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా కల్వరిగిరి నిత్య సహాయ మాత మరియ తల్లి మధ్యస్థ
మనమందరం కూడా ఈ 3 దినాలు చక్కగా ఈ ప్రార్థనా కూటాలను ఏర్పాటు చేసుకున్నాం. మనందరి కొరకు ప్రార్థించుకు మరియ తల్లికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియపరచుదాం. ఈ రోజు మరి ముఖ్యంగా ఈ సంవత్సరము మనము ఈ కల్వరిగిరి నిత్య సహాయ మాత కొండపై ప్రార్థనలు జరపాలని ఆలోచన మీరు అనుకోవచ్చు, ఇది విచారణకర్తలదని. ఇది నాది కాదు, అమ్మగారిది కాదు, అదే విధంగా మర్యాదల సభ్యులది కూడా కాదు, ఉపదేశులది కూడా కాదు. ఇది ఎవరిదంటే మనకు ఈ 3 దినాలు వాక్యోపదేశం అందించినటువంటి ఘనత వహించిన రెవరెండ్ ఫాదర్ డాక్టర్ మరియదాసు జుజ్జువారు గారి యొక్క ఆలోచన. గట్టిగా చప్పట్లు కొట్టి ఫాదర్ గారిని మన మధ్యకు ఆహ్వానించారు. ప్లీజ్ కమ్ టు ది డయస్. ఫాదర్ గారిని దుశ్శాలతో సన్మానించవలసిందిగా ఉపదేశ మాస్టర్లను ఆహ్వానిస్తున్నాను. ఉపదేశ మాస్టర్లు త్వరగా వచ్చి అదేవిధంగా పూలమాలతో సన్మానించవలసిందిగా కోరుతున్నాను. మీరు కొడుతున్న చప్పట్లు ఫాదర్ ప్లీజ్ కమ్. ఉపదేశ మాస్టర్లు ముందు శాలువాతో సన్మానించండి. విదాక పెట్టి గట్టిగా ముందు శాలువలు కప్పండి, అంగీలను బంతి పూల మరకల నుండి కాపాడండి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. సంతోషంగా కృతజ్ఞతతో అందరం కూడా చప్పట్లు కొడదాం. మనకు వాక్యాహారాన్ని అందించినటువంటి ఫాదర్ మరియదాస్ గారికి మనం అందరం కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ గట్టిగా చప్పట్లు కొడదాం. అదేవిధంగా ఫాదర్ గారికి చిరు కానుకలు అందించవలసిందిగా ఇక్కడ జేఎంజే సిస్టర్స్ ఉన్నారా? ఎవరున్నారు ఇక్కడ? సిస్టర్స్ ప్లీజ్ కమ్. వన్ ఆఫ్ యూ ప్లీజ్ కమ్. ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరని చెప్పమన్నారండి, అందరి చేతులు. ఉపదేశ మాస్టర్లు వచ్చి ఈ 3 దినాలు మనందరినీ కూడా దేవునిలో నడిపించినటువంటి ప్రధాన వాక్యోపదేశకులు ఘనత వహించిన జుజ్జువరపు మరియదాస్ ఫాదర్ గారికి ఈ చిరు కానుకలు అందించవలసిందిగా ఉపదేశ మాస్టర్లు కోరుతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అదేవిధంగా ఫాదర్ గారితో పాటు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ ఈ 3 దినాలు మనకు చక్కటి వాక్యాన్ని అందజేసినటువంటి రాజశేఖర్ ఫాదర్ గారిని కూడా మనసారా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఫాదర్ గారిని ఉపదేశ మాస్టర్లు పుష్పాలతో సన్మానిస్తారు. అదేవిధంగా పూలదండతో కృతజ్ఞతలు తెలియపరుస్తారు. గట్టిగా చప్పట్లు కొడతారు. అదేవిధంగా మన మధ్య ఉన్నటువంటి మరియదాస్ ఫాదర్ గారు, రాజశేఖర్ ఫాదర్ గారితో వచ్చినటువంటి పుష్పనాథం. ఆయన మీ పేరేంటంటే నా పేరు మీకు ఈజీగా గుర్తుండాలంటే తగ్గేదేలే అన్నారు. పుష్పనాథం కూడా మనసారా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఉపదేశ మాస్టర్లు ఆర్గనిస్ట్ పుష్పానందాన్ని దుశ్శాలతో సన్మానించవలసిందిగా పూమాలతో పూలదండతో సన్మానించవలసి కోరుతున్నాను. గట్టిగా సెంటర్కి వెళ్ళాలి. చప్పట్లు కొట్టండి. ఆ మ్యూజిక్ లేకపోతే చప్పట్లు మానేశారు. వర్షం వెలిసిపోయిన గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా కొట్టాలి.
మరి అదే విధంగా ఈ 3 దినాలు ఈ